హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు మీరు ఈ తమిళని చూసి వచ్చి ఉంటారు. గాదే సాయి కృష్ణ అనే వ్యక్తి, కృష్ణలాకి సంబంధించిన ఓ యువకుడు, అతను లాక్ ఆఫ్ డెత్ మరణం ఏదైతే ఉందో దాని వెనకాల ఉన్న మిస్టరీ వేడాలి. అంటే ఇక్కడ సిఏ నాగరాజు గారు కొట్టి చంపేశారా ఏంటి అనే దాని మీద పూర్తి వివరణ ఇద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి వయసు 23 నుంచి 25 సంవత్సరాలు ఉంటుందని వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, అక్కడ ఉన్న చాలామంది చెప్తున్నారు. అంటే 23 నుంచి 25 ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తి మీద దాదాపు 20 కేసులు ఉన్నాయంటే, అంతకన్నా వెనక్కి వెళ్తే ఆ కేసులు ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే 10 సంవత్సరాల నుంచి ఉన్నాయని చెప్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి అంటే అతని వయసు 15 ఏళ్ళ నుండి కేసులు ఉన్నాయి. అంటే ఒక 15 ఏళ్ళ కుర్రవాడు అంత అల్లరి చేష్టలుగానో, ఒక గంజాయి బ్యాచ్కి లీడర్గానో, లేకపోతే ఒక మర్డర్లకు రౌడీలకి ఒక లీడర్గా తిరుగుతున్నాడంటే అతని వయసుకి సంబంధించి కూడా చూస్తే అతనంత వ్యవస్థ నడుపుతున్నాడంటే అక్కడే అర్థమవుతుంది అక్కడ ఉన్న కృష్ణలంక ఏరియాలో వ్యవస్థ ఎంత దారుణంగా ఉందని. దీని మీద పూర్తిగా ఒక విచారణ చేసి అక్కడ ఉన్న వ్యవస్థను మార్చే విధంగా పొలిటీషియన్స్ ఉండాలి. అంటే పొలిటీషియన్స్ అక్కడ వాళ్ళ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు, ఎవరు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటాడు. అక్కడ ఇప్పుడు వరకు ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలని పరామర్శించలేదు. ఆ సీఏ నాగరాజు గారి విషయంలోనూ ఆయనేమి అతను ప్రెస్ మీట్ పెట్టి అతనేమి స్పందించలేదు. అంటే అతను ఆ విషయంలో సైడ్ ట్రాక్ అయ్యి అతను తప్పించుకున్నాడు. ఇక్కడ చాలా మెయిన్ ఇంపార్టెంట్ అంటే గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే మాత్రం ఖచ్చితంగా దీని మీద అతను కూడా విచారణ ఎదుర్కోవాలి. ఎందుకంటే అక్కడున్న వ్యవస్థలో చాలామంది యువత ఈ గంజాయి తీసుకుంటున్నారని, వాళ్ళ మీద కృష్ణలంక పోలీస్ డిపార్ట్మెంట్ రోజు వాళ్ళని తీసుకెళ్ళి కొడుతుంది అనేసి అక్కడున్న వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, గాదే సాయి కృష్ణ వాళ్ళ అమ్మగారు. అంటే ఇక్కడ జరుగుతున్న వ్యవస్థలో చాలా పెద్ద లోపం ఉంది. అంటే అక్కడికి ఈజీగా గంజాయి దొరుకుతుంది, వాళ్ళు గొడవలకు వెళ్ళడానికి ఈజీగా వాళ్ళకి దొరుకుతుంది. అంటే అక్కడ వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అంటే అక్కడ వ్యవస్థను మార్చాలి, వాళ్ళ బతుకులను మార్చాలి. అందుకనే కదా మీకు ఓట్లేసి నగ్గించింది. ఈ వ్యవస్థని మీ చేతిలో పెట్టింది, మీరు ఒక మంచి మార్గంలో నడిపిస్తారని కదా. మీరే తప్పుడు మార్గంలో నడుస్తూ వీళ్ళందరినీ తప్పుడు మార్గంలో నడిపించి ఈరోజు మీరు సైలెంట్గా ఇంటి చోటను దాక్కుంటే ఈ వ్యవస్థ ఎలా మారుతుంది మిస్టర్ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు? ఇది మీరు తెలుసుకోవాలి కదండి. మీరే కదండి, మీ ప్రభుత్వం కూడా తెలుసుకోవాలండి. ఈరోజు సిఏ నాగరాజు గారికి సంబంధించిన ఒక్క బయట కూడా ప్రెస్ వాళ్ళు తీసుకోలేదు అంటే ఇక్కడ ప్రెస్లో ఉన్న అతిపెద్ద లోపం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సీఏ నాగరాజు గారు ఎక్కడ అరెస్ట్ అవ్వలేదు, సీఏ నాగరాజు గారు ఎక్కడా కూడా విచారణ ఎదుర్కోవట్లేదు. అతను స్టేషన్లోనే ఉన్నాడు. అతను స్టేషన్లో ఉన్న సీఏ నాగరాజు గారిని ఇప్పుడు వరకు ఈ ప్రెస్ వెళ్ళి కలవలేదంటే అక్కడ అతిపెద్ద లోపం ఏంటంటే సీఏ నాగరాజు గారికి ఒక్క ప్రెస్ మెంబర్ నుంచి కూడా ఎదురుదాడి లేదు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే సోషల్ మీడియా దీని మీద గట్టిగా ఫోకస్ చేస్తే జస్ట్ ఒక రోజు న్యూస్ కంటెంట్ చదివేసి ఒక టీఆర్పీ రేట్ పెంచుకుని ఆగిపోదాం అనుకునే వ్యవస్థలో పూర్తిగా ఇప్పుడున్న మీడియా ఉంది. అంటే ఇది అతిశయత కాదు. పూర్తిగా ఇందులో క్యాస్ట్ కార్డు ఒకటి బయటకు వచ్చింది. క్యాస్ట్ కార్డు ఎందుకు బయటకు వచ్చిందంటే మన భారతదేశం ఎటువంటి పరిస్థితిలో ఉంది అంటే ఒక వ్యవస్థ నడవాలి, లేకపోతే ఒక మనిషి బతకాలి అంటే అతనికి ఏదో ఒక అండ ఉండాలి. ఆ అండ క్యాస్ట్ కార్డుగా మారిపోయిందో లేకపోతే ఓ మతం కార్డుగా మారిపోయిందని చెప్పడానికి ఇది ఖచ్చితమైన నిదర్శనం. అంటే ఒక చావుని వాళ్ళు వెతికి తీసుకోవాలంటే అక్కడ క్యాస్ట్ కార్డు వాడుకోవాల్సి వస్తుంది. అంటే ఒక బతుకుని వాళ్ళు ఎదుర్కోవాలి అంటే అక్కడ మతం కార్డు వాడుకోవాల్సి వస్తుందంటే ఇంతకన్నా నీచమైన దిగజారుడు స్థితి మన భారతదేశంలోనే ఉంది. ఇటువంటి భారతదేశంలో మనం బతుకుతున్నాం అంటే నిజంగా ఎవరో రాసిన జనగణమన మనకి మనం రోజు పాట పాడ అవసరం లేదు. మనం రాసుకునే బతుకు పాటకి వాళ్ళు వచ్చి జెండా వందనం చేయాలి. అంత దరిద్రమైన స్థితిలో మన భారతదేశం ఉంది. దీనికి చాలా గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుని బతుకుతున్న మన కేంద్ర గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్లకు కానీ సెల్యూట్ కొట్టాలి. ఈరోజు గాదే నా సాయి కృష్ణ ఎవరైతే ఉన్నాడో అతని చావును మాత్రం పూర్తి విచారణ చేయడానికి కూడా ఈరోజు ఈ హోమ్ మినిస్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, ఇది ఇమీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టడానికి కానీ వాళ్ళు ముందుకు రావట్లేదంటే అతని యొక్క చావును కూడా వాళ్ళు ఎగతాళిగా తీసుకుంటున్నారని అర్థమవుతుంది. ఇక్కడ విషయం చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కుర్రవాడు ఇంతకుముందు కేసులో ఉన్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా ఆ కుర్రవాడు కుటుంబతో సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పుపట్టాలి. ఎందుకంటే ఒక కుర్రోడు 15 సంవత్సరం నుంచి అతను అల్లరి చేష్టలు చేస్తాడంటే కుటుంబాలు వాళ్ళని ఒక దారిని పెట్టి విధంగా వెళ్ళాలి. అంటే అక్కడ కుటుంబాలు కూడా దారిలో లేవు అని అర్థమవుతుంది. అంటే ఆ కుటుంబాలు దారిలో లేవు అంటే ఆ కుటుంబాలు మొత్తం కూడా వ్యవస్థ అనేది సరిగ్గా లేదు. ఆ వ్యవస్థ సరిగ్గా లేదు అంటే అది పూర్తిగా ప్రభుత్వం యొక్క లోపమే.
దీన్ని మళ్ళీ 2 సంవత్సరాల క్రితం ఉన్న ప్రభుత్వంతో పోల్చి మేము ఆ వారసత్వమే రన్ అవుతుంది, దాన్ని మేము ఆపలేకపోతున్నాం అంటే అది మీ ఫెయిల్యూర్ అని ఒప్పుకోండి. ఆ ప్రభుత్వం వచ్చి నడుపుకుంటుంది. ఇంతకు మించి నేను ఏం చెప్పలేనండి. ఇది గాదే సాయికృష్ణ సిఏ నాగరాజు గారి ఉదంతంలో నా వివరణ. మరి మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.